హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకు మార్చ్ 6వ తేదీ అయితే స్టార్టింగ్ అయ్యి మార్చ్ 31 తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే మనకు నేమ్ ఆఫ్ ది పొజిషన్ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి 35 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట ఏజ్ లిమిట్. అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే జూనియర్ స్టెనోగ్రఫరీ చూస్తున్నట్లయితే 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. యూఆర్ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూస్తున్నట్లయితే 5 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ చూస్తున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ పర్చేస్ చూస్తున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ పోస్టులకు అనుసంధానంగా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు సెక్యూరిటీ ఆఫీసర్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పారామిలిటరీ ఫోర్స్లో జాబ్స్ అయితే చేసి ఉండాలన్నమాట. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వాళ్ళైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ చూసుకున్నట్లయితే మనకు మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు మాస్టర్ డిగ్రీలో మీరు ఇంగ్లీష్, హిందీ మీడియం అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు జూనియర్ స్టెనోగ్రఫరీ 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. దీనికి అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫరీ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాగే జూనియర్ స్టెనోగ్రఫరీ చూస్తున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీనికి కూడా ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫరీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాగే జూనియర్ స్టెనోగ్రఫరీ చూస్తున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. దీనికి కూడా ప్రొఫిషియన్సీ స్టెనోగ్రఫరీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూస్తున్నట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ ఉండాలి. దీనికి మాత్రము ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. దీనికి 35 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయగలగాలి ఇంగ్లీషు, లేదంటే మీకు 30 వర్డ్స్ ఇంగ్లీషు అయితే టైప్ చేయాలన్నమాట పర్ మినిట్కి. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూస్తున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. దీనికి కూడా 35 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు ఇంగ్లీష్ అయితే టైప్ చేయగలగాలి, లేదంటే హిందీ అయినా టైప్ చేయొచ్చు అనమాట 30 వర్డ్స్ పర్ మినిట్కి. అలాగే ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ పోస్ట్ చూస్తున్నట్లయితే ఓబీసీ వాళ్ళకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. ఈ 3 పోస్టులకు గాను అవే. ఇక్కడ అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ చూస్తున్నట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. దీనికి కూడా కంప్యూటర్ టైప్ స్పీడ్ అయితే ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్కి అయితే ఇంగ్లీష్ అయితే టైప్ చేయగలగాలి, లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్కి అయితే హిందీ టైప్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్కి ఈ 3 పోస్టులకు గాను ఒకే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, ఒకే స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. టైపింగ్ స్పీడ్, కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్కి ఇంగ్లీష్ అయితే టైప్ చేయగలగాలి. వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారన్నమాట. మనకు మార్చ్ 6వ తేదీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మార్చ్ 31 తేదీ వరకు అయితే మనకు ఎండింగ్ అయితే అవుతాయి అనమాట. ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఫీజు పే చేయాలన్నమాట 500. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఉమెన్స్, అలాగే సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే
ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు, మిగతా వాళ్ళైతే పే చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, అలాగే ఇక్కడ అదర్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు డాక్యుమెంట్స్. అలాగే వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీద ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా పెట్టచ్చు అనమాట. ఈ పోస్ట్కి అనుసంధానంగా ఏదైతే ఉంటుందో దానికైతే మీరు పెట్టచ్చు అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళు కూడా ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్ పెట్టింటే బాగుంటుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాలన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా పెట్టాలన్నమాట. ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఏ పోస్ట్ కంటే సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్కి. ఇక్కడ జనరల్ వాళ్ళకైతే 167 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఫీమేల్స్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 157 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు 80 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ అయితే ఉండాలన్నమాట, బ్రీతింగ్ తీసుకోకుండా ముందు. అలాగే 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి బ్రీతింగ్ తీసుకున్నప్పుడు. అలాగే ఇక్కడ చూసినట్లయితే హిల్ ఏరియా 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే 155 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు 80 సెంటీమీటర్స్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు చెస్ట్ అయితే ఉండాలన్నమాట. బ్రీతింగ్ తీసుకున్నప్పుడే 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే మేల్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే మనకు 162 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫీమేల్స్ వాళ్ళకైతే 154 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు బ్రీతింగ్ తీసుకోకముందు 77 సెంటీమీటర్లు అయితే చెస్ట్ అయితే ఉండాలన్నమాట. బ్రీతింగ్ తీసుకున్నప్పుడు 82 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీకు రన్నింగ్ ఉంటుంది, 1600 మీటర్స్ అయితే రన్నింగ్ ఉంటుంది. 60 minutes 30 seconds అయితే ఉంటుంది. ఫీమేల్స్ వాళ్ళకైతే ఎలాంటి రన్నింగ్ అయితే ఉండదు అనమాట, లాంగ్ జంప్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 3.65 meters in 3 inches మేల్ వాళ్ళకి ఇది. అలాగే ఫీమేల్స్ వాళ్ళు చూసుకున్నట్లయితే 2.70 meters in 3 chances, మీకు 3 ఛాన్సెస్ అయితే ఇస్తారన్నమాట. అలాగే చెన్స్ అప్స్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మినిమము 6, అలాగే దీనికి ఫీమేల్స్ వాళ్ళకైతే ఎలాంటి లేదు. పుషప్స్ చూసుకున్నట్లయితే మినిమం 12, దీనికి ఫీమేల్స్ వాళ్ళకైతే ఎలాంటి నో అప్లికేబుల్. అలాగే సిటప్స్ చూసుకున్నట్లయితే మినిమం 10, ఇక్కడ కూడా మినిమం 10. అలాగే 80 meters రన్నింగ్ అయితే నాట్ అప్లికేబుల్ మేల్ వాళ్ళకి. 4 minutes అయితే ఉంటుంది ఫీమేల్స్ వాళ్ళకి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు రిటన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. మెంటల్ అబిలిటీ అండ్ పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ అయితే పెడతారన్నమాట. దీనికి ఇంక్లూడ్ కూడా చేసినారు. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ, యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్, ఇవన్నీ అయితే మీకు క్వశ్చన్స్ అడిగి వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ ది క్వశ్చన్స్ చూస్తున్నట్లయితే 100 questions ఉంటాయి 100 marksకి. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే పేపర్ 2 చూసినట్లయితే 2 hours అయితే కేటాయిస్తారు. మనకు ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్లో మీడియంలో అయితే క్వశ్చన్స్ పేపర్ అడుగుతారన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు కాంప్రిహెన్సివ్ 25 marks, రిపోర్టింగ్ రైటింగ్ 25 marks, సెక్యూరిటీ రెగ్యులేటింగ్ 25 marks, జనరల్ అవేర్నెస్ 25 marks. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే 2 hours అయితే ఉంటుంది మీకు ఎగ్జాము. దీనికి గ్రాడ్యుయేషన్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. అలాగే మనకు చూసుకున్నట్లయితే మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ చూస్తున్నట్లయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. దీనికి హిందీ, ఇంగ్లీష్లో మీకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుందన్నమాట. దీనికి సబ్జెక్టులు చూస్తున్నట్లయితే మనకు 1 hour అయితే ఎగ్జామ్ కేటాయించినారు. జనరల్ ఇంటెలిజెన్స్ చూస్తున్నట్టయితే 50 questions ఉంటాయి, 150 marks. దీనికి 3 marks ఎవరీ కరెక్ట్ ఆన్సర్ మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి ఎక్స్ట్రాగా 3 marks అయితే ఇస్తారన్నమాట. దీనికి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే క్వాంటిటీ, యాప్టిట్యూడ్ చూసినట్లయితే 25 questions ఉంటాయి 75 marksకి. దీనికి కూడా 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 75 marks ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. దీనికి నెగిటివ్ మార్క్స్ అయితే 0.25 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. జనరల్ అవేర్నెస్ చూసినట్లయితే 25 questions ఉంటాయి 75 marksకి. దీనికి కూడా 3 marks ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. దీనికి కూడా 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. దీనికి అలాగే చూసినట్లయితే మనకు పార్ట్ 2 చూసినట్లయితే 2 hours అయితే కేటాయిస్తారన్నమాట. మీరు దీన్ని ట్రాన్స్లేట్ అయితే చేయాలన్నమాట. ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీషు ట్రాన్స్లేట్ అయితే చేయాలన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు జూనియర్ స్టెనోగ్రఫరీ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు
ప్రొఫిషియన్సీ టెస్ట్ స్టెనోగ్రఫరీ అయితే ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఇంగ్లీష్లోను హిందీలోనూ అయితే ఉంటుంది. దీంట్లో మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు జూనియర్ స్టెనోగ్రఫరీ పోస్టులకి. ఇక్కడ మీరు మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 40 minutes అయితే కేటాయించినారు. ఇక్కడ మీరు పేపర్ 1 చూసినట్లయితే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. దీనికి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి, 0.25 నెగిటివ్ మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే కాంప్రిహెన్సివ్ ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి, 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు 3 పోస్టులకు గాను జనరల్, జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ జనరల్ పోస్ట్, అలాగే జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్, జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ పర్చేస్, ఈ 3 పోస్టులకు గాను మనకు ఈ ప్యాటర్న్ అయితే వాళ్ళు ఫాలో అవుతారన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు ఇంటిమేట్ క్వాలిఫికేషన్ ఉండాలి 200 మార్క్స్కి. ఇక్కడ టైం కేటాయించినట్లు చూసుకున్నట్లయితే 2 hours 30 minutes అయితే మీకు టైం అయితే కేటాయించినారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెంటల్ అబిలిటీ టెస్ట్ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి. ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. అలాగే మీకు సబ్జెక్టులు అయితే ఇంక్లూడ్ చేసి ఉన్నారన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్, ఇవన్నిటి మీద అయితే మీకు క్వశ్చన్లు వేయడం అయితే వేస్తారన్నమాట ఈ టాపిక్స్ పైన. అలాగే పార్ట్ 2 చూసినట్టయితే మనకు 1 hour అయితే కేటాయించినారు. ఇక్కడ జనరల్ అవేర్నెస్ చూస్తున్నట్టయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి. 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 marks ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. దీనికి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి. దీనికి 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు నెగిటివ్ మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. మీకు రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామ్లో ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసి జాబ్లోకి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ గ్యాస్, ఇవన్నీ గ్రూప్ సి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు ఈ ఆపర్చునిటీస్ని అయితే మిస్ చేసుకోవద్దండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.